ప్రైజ్ ది లార్డ్. అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మన యొక్క నూతన దినములోకి మనం ప్రవేశించాము. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు పరిశుద్ధముగా లేదా అపరిశుద్ధముగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. దేవుడు మరొక నూతన డే లేదా రోజుని ఇచ్చాడు కనుక ఈ రోజును ఆయనకు సమర్పించుకొని ఆయన కోసం జీవిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో తప్పక చేస్తాడు. వాక్య భాగాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 2 Samuel chapter 7 verse 11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. నీ శత్రువుల మీద దేవుడు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేయబోతున్నాడు. ఆమెన్. నీ శత్రువుల మీద అనగా నీ శత్రువుల వంటి అనారోగ్యమైన కావచ్చు, నీ శత్రువుల వంటి వ్యాధి బాధలైనా కావచ్చు, నీ శత్రువుల వంటి కష్టాలైనా కావచ్చు, నీ శత్రువుల వంటి ఉద్యోగ పరిస్థితులైనా కావచ్చు, నీ శత్రువుల వంటి వ్యాపార పరిస్థితులైనా కావచ్చు. ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటంటే, నీ శత్రువుల పైన నీకు విజయాన్ని నేను ఇస్తాను. చాలాసార్లు మనం పోరాడుతూ ఉంటాం. చాలాసార్లు ఆ శత్రువును జయించడానికి కావలసిన ఈటెను, బల్లెమును అనగా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానమును, వివేచనను వాడుతూ ఉంటాం. అయినా కానీ ఆ శత్రువుని జయించలేని పరిస్థితి చాలాసార్లు చూస్తున్నాం. ఈరోజు అలసిపోయావేమో. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రయత్నించి కష్టపడి ఏదో ఒక విధంగా నేను గెలవాలి అనే ఆశ కలిగి నువ్వు అలసిపోయావేమో, బలహీన పడిపోయావేమో, కృంగిపోయిన పరిస్థితి నీలో ఉందేమో. ఈరోజు దేవుడు నీ శత్రువులపై నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఈ మాటలు ప్రవక్త అయినటువంటి నాతాను దావీదుతో చెప్తూ ఉన్నాడు. నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నెమ్మది కలగజేసి ఉన్నాను అని. ఇట్ ఈజ్ హ్యాపెండ్, అది జరిగిపోయింది అని. మనకి నెమ్మది ఎప్పుడు వస్తుంది? మనకి సమాధానం ఎప్పుడు వస్తుంది? మనకి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే, మనకున్న కష్టాలు పోయినప్పుడే కదా, మనకున్న ఇబ్బందులు పోయినప్పుడే కదా. ఒంటి నిండా రోగాలు పెట్టుకొని ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఉండలేరండి. కుటుంబంలో సమస్యలు పెట్టుకొని ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఉండలేరు. ఉద్యోగంలో సమస్యలు పెట్టుకొని, వ్యాపారాల్లో నష్టాలు చూస్తూ, పెంచిన కుమారుడు తృణీకరించి, తల్లిదండ్రులు వెలవేసి ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? నో, దెర్ ఈజ్ నో పీస్ ఇన్ దేర్ హార్ట్. వారి హృదయంలో సమాధానం లేదు. కానీ దేవుడు ఈరోజు చేస్తున్న నీకు వాగ్దానం ఏంటంటే, నీ శత్రువుల పైన, నీ శత్రువుల వంటి సమస్యల పైన, నీ శత్రువుల వంటి బలహీనతల పైన, నీ శత్రువుల వంటి అప్పుల పైన దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వెంతో ప్రయత్నించావు, ఎంతో ఫైట్ చేశావు, ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నావు, ఎంతో అధికారుల చుట్టూ తిరిగావు, ఎన్నో మెడిసిన్స్ ఇప్పటి వరకు వాడావు కదా, డబ్బులంతా వ్యయపరుచుకున్నావు. నో, దెర్ ఈజ్ నో పీస్. 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావము కలిగిన స్త్రీ తన దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా ఏం చేసిందంటండి? వ్యయపరుచుకుందంట. 12 years, 12 సంవత్సరాలు ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఎవరి ద్వారా స్వస్థత వస్తుంది నాకు? ఎవరు నాకు ఈ యొక్క రోగము, ఈ బలహీనత నుంచి విడిపించగలరు? అన్ని ప్రాంతాలు తిరిగింది, అన్ని ప్లేసెస్ తిరిగింది. విజయం మాత్రం రాలేదు. ఓడిపోతూనే ఉంది, ప్రయత్నిస్తూనే ఉంది, ఓడిపోతూనే ఉంది. ధనం పెడుతుంది, ఓడిపోతుంది. తన దగ్గర ఉన్న ఆస్తి పోగా తనకున్నటువంటి ఆ వ్యాధి ఇంకా ఎక్కువైంది. దెర్ ఈజ్ నో పీస్ ఇన్ దేర్ హార్ట్. ఆమె హృదయంలో ఆ సమాధానం లేదంటండి. సమాధానం స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి విన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని గురించి విన్నది. విని నాకు విజయము ఇవ్వగలిగింది ఈయన మాత్రమే, కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే నాకు స్వస్థతనివ్వగలడు అని నమ్మింది.
ఎప్పుడైతే ఆయనను వెళ్ళి ముట్టిందో షీ గాట్ హీల్డ్, ఆమె స్వస్థపడ్డది. తన వ్యాధి 12 years బ్యాటిల్, 12 సంవత్సరాల ఆ యుద్ధంలో ఓడిపోతూనే వచ్చింది. కానీ ప్రభు దగ్గరికి రాగానే వచ్చింది, విజయం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో విజయం కోసం ప్రయత్నిస్తున్నావేమో, విజయం కోసం పరిగెడుతున్నావేమో, వీసా కోసమో, ఉద్యోగం కోసమో, మరి దేనికోసం నువ్వు పరిగెడుతున్నావో, యుద్ధం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు చెప్పమంటున్నాడు ఏంటి అంటే, నీ జీవితంలో నేను విజయాన్ని ఇస్తాను. నీ జీవితంలో యేసయ్య విజయం ఇస్తాడు. ఈరోజు యేసయ్యను నమ్మిన బిడ్డలందరూ కూడా ధైర్యంగా, టేక్ యువర్ హార్ట్, ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా, ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. తద్వారా ఆయన ఏమిస్తాడట, నీ జీవితంలో ప్రశాంతతను కూడా ఇస్తాడు. డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కావాల్సిన బిల్డింగ్లు ఉన్నాయి. కానీ హృదయంలో నెమ్మది లేక ఎంతోమంది ఈరోజు కుమిలిపోతున్నారు. అలా కుమిలిపోవడానికి వీలు లేదని ప్రభు అంటున్నాడు. నీ హృదయంలో కూడా ఆయన నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తాను. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడ స్తోత్రాలు. అవునయ్యా, మాకు నెమ్మది దయచేస్తానని, మా శత్రువుల వంటి సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తారని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే వారు ఓడిపోతున్న స్థితిలో ఉన్నారో, వారి యొక్క అనారోగ్యంతో పోరాడలేక, వారికున్న అప్పులతో పోరాడలేక, వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలతో పోరాడలేక, నష్టాలతో పోరాడలేక, కష్టాలతో పోరాడలేక ఓడిపోతున్నారు నాయన. వారి జీవితంలో విజయాన్ని దయచేయండి, వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి. అదేవిధంగా తండ్రి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ను అనుగ్రహించండి. అయా, వివాహాల విషయంలో ప్రార్థిస్తున్న వారికి సాటి అయిన సహాయం దయచేయండి. అయా, ప్రతి కోర్టు కేసు నుంచి కూడా విడిపించండి, విడుదల దయచేయండి. వారి వైపున ప్రతిదీ అనుకూలంగా ఉండడానికి, అన్ని యొక్క రిపోర్ట్స్ కూడా మార్చబడడానికి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీ యొక్క అద్భుత కార్యాన్ని వారికి కనపరచండి నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రతి బిడ్డకు తోడై ఉండండి. పనులను, ప్రయత్నాలను, ప్రయాణాలను అయా ఆశీర్వదించండి. క్షేమముగా, సురక్షితముగా, ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా జీవించుటకు మీ సహాయము దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.